వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ నుండి వీధి కుక్కలను తరలింపు, వాటిని షెల్టర్ హోంలలో శాశ్వతంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులో కొన్ని సవరణలు చేస్తున్నామని కోర్టు తెలిపింది. జాతీయ విధానాన్ని చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బాధ్యులుగా చేర్చుతున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశించింది. రేబీస్ ఉన్న ప్రజలపై దాడి చేసే కుక్కలను షెల్టర్ జోన్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. వీధి కుక్కలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఇచ్చినటువంటి ఆదేశాల్లో కొన్ని మార్పులు చేస్తూ మరొకసారి ఈ రోజు మరిన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. సో గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా అనున్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ వీధి కుక్కలను తరలించండి వెంటనే వాటిని, ఎందుకంటే ఇటీవల కాలంలో పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిపైన విచక్షణ రహితంగా కూడా ఈ కొన్ని వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. సో వాళ్ళు కొన్ని చోట్ల కూడా పిల్లలు ప్రాణాపాయ స్థితికి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇటీవల కాలంలో కొందరు ఎవరైతే ఆ వీధి కుక్కల బారిన పడినటువంటి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు కొంత సుప్రీంకోర్టుకు చేరారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని సంచలన నిర్ణయం ఆదేశాలు జారీ చేసింది, తీర్పు ఇచ్చింది. సో దానికి సంబంధించి ఎవరైతే మొత్తం కూడా ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలకు కూడా రక్షణ లేదు ఈ కుక్కల వల్ల. సో ఆ కుక్కలను వెంటనే మీరు మొత్తం ప్రభుత్వాలు ప్రతి దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. వెంటనే వాటిని ఈ వీధి కుక్కలను ఒక షెల్టర్ జోన్ తరలించండి అని చెప్పేసి కూడా గతంలో ప్రకటించింది. అయితే ఇప్పుడు వాటికి సంబంధించి కొంత ఏదైతే ఆ వీధి కుక్కల విషయంలో మరీ అంటే మానవీయ కోణంలో చూడాల్సి ఉంటుందని చెప్పేసి కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు ఆ యొక్క మొన్న గతంలో ఇచ్చిన తీర్పులను కొంత చేంజ్ చేస్తూ మరొకసారి ఆదేశాలు ఇచ్చింది. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన సిఎస్ లకు నోటీసులు జారీ చేశారు. సో ఢిల్లీ ఎన్సీఆర్ నుండి వీధి కుక్కలు తరలింపే కాకుండా వాటి షెల్టర్ హోమ్లలో శాశ్వతంగా వాటికి షెల్టర్ జోన్ గా ఉంచే విషయం పైన సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. సో వీధి కుక్కల కంటే ఒక ప్రత్యేకంగా షెల్టర్ జోన్లను ఫ్యూచర్ లో శాశ్వతంగా కూడా ఈ షెల్టర్ జోన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులో కొన్ని సవరణలు చేశారు. సో గతంలో ఇచ్చిన వాటి కొన్ని చేంజ్ చేస్తూ జాతీయ విధానం చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అంటే దేశవ్యాప్తంగా ఒకే విధానం ప్రకటించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బాధ్యులుగా చేరుస్తున్నామని చెప్పేసి కూడా జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. సో ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది ధర్మాసనం. కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలేయాలని కూడా ఆదేశించింది. సో కొన్ని ఏదంతా రేపిస్తున్నటువంటి శునకాలు ఏవైతున్నాయో ఈ వీధి శునకాలు అవి గనక ఒకవేళ దాడి చేస్తే వాటిపై ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటది, ఎంతో మంది బలైతారు. కాబట్టి అలాంటి వీధి శునకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఎప్పటికప్పుడు వాటికి ఈ రేబీస్ ఉన్న ఆ శునకాల విషయంలో ప్రత్యేకత కొంత శ్రద్ధ చూపుతూనే వాటిని వెంటనే ప్రత్యేక షెల్టర్ జోన్ లో తరలిస్తున్నాయి. మిగతా వాటి విషయంలో కూడా కొంత ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసి వదిలేయని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఈ వీధి శునకాల విషయంలో ఇచ్చిందో ఆ నిర్ణయం మరొకసారి సవరణ చేస్తూ ఈ రోజు తీర్పు వెల్లడించడం పట్ల కొంత జంతు ప్రేమికులు కూడా తీర్పును స్వాగతించే ఉంది. ఎందుకంటే గతంలో మొత్తంగా కూడా ఈ వీధి శునకాలను కంప్లీట్ గా పూర్తి స్థాయిలో వాటిని అవసరమైతే వాటిని చంపేయాల్సి వస్తుంది, కూడా వెనకాడద్దు అని చెప్పేసి కొంత ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు వాటిని కాస్త మార్చి సవరణ చేస్తూ షెల్టర్ జోన్లకు శాశ్వతంగా వాటికి ఈ వీధి శునకాలకు షెల్టర్ జోన్లు ఏర్పాటు చేయాలని తన తీర్పును సవరించి వెలువరించింది. సో మొత్తంగా మాత్రం ప్రస్తుతానికి అన్ని రాష్ట్రాల సిఎస్ లకు నోటీసులు ఇస్తూనే అదే సందర్భంలో జాతీయ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒకే విధానము, ఒకే రకంగా చర్యలు తీసుకునే విధంగా కూడా కొంత చర్చించే వీలుగా కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.